ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రభువు మనకు ఈ యొక్క రెండవ వారంలో ఈ విధంగా ఆయన అద్భుతంగా ఆయన కాపాడి సంరక్షిస్తూ ఆయన అత్యున్నతమైన కృపను మన ఎడల కనపరుస్తూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులరా, మనకు ఉన్నటువంటి ఈ యొక్క జీవితంలో ప్రాధాన్యత మన ప్రభుకి ఇద్దాం. ఆయన నిశ్చయముగా ఆయన్ని గణపరిచినప్పుడు మనల్ని కూడా ఆయన గణపరుస్తాడు. హల్లెలూయా. మనకున్నటువంటి బాధల్లో, వేదనలో, సమస్యలను బట్టో దేన్ని బట్టి మనం కృంగిపోకుండా దేవునికి మనం మనసారా ఆయనకి అప్పగించుకున్నప్పుడు ఆయనే మనల్ని సంరక్షించి బలపరిచి నడిపించే దేవుడే ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కీర్తన గ్రంథంలో నుండి మనం ఓ మాటను ధ్యానించబోతున్నాం. 118వ కీర్తనలో అయితే ఇంకా 6వ వచనంలో ఈ మాట రాయబడింది. 6-7 వచనాల్లో మనుష్యులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రియులారా, మనం మానవులం కాబట్టి మనము ఈ విధంగా సహాయము కోసం వారిని మనము వేడుకుంటుంటాం, ఆశ్రయిస్తుంటాం, వాళ్ళని నమ్ముకుంటుంటాం. సో వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క సమస్యల్లో, ఈ ఇబ్బందుల్లో వచ్చి వారు నన్ను ఆదుకుంటారు, నాకు ఈ విధంగా సహాయం చేస్తారు అన్నట్లుగా వాళ్ళు చెప్పిన మాటలను బట్టి మనకు పూర్తి విశ్వాసం, నమ్మకం కలుగుతుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే వారి కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. అలాంటి సమయంలో కొంతమంది తమ జీవితాల్లో మనుషులు చెప్పిన మాటలను బట్టి నమ్మి ఆ మాటలకు వారు ఎంతగానో తమ జీవితంలో మోసపోయి ఉంటారు. అన్యాయం, ఎంతో భయంకరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని ఉండొచ్చు. అలాంటి పరిస్థితులు చాలా సందర్భాల్లో అనేకుల జీవితాల్లో ఇది జరిగాయి. ప్రత్యేకించి నా జీవితంలో కూడా జరిగిందని నేను సేవకుడిగా చెప్తున్నాను. ఒకానొక రోజున, అంటే సరిగ్గా 2010, 11, 12 ఆ సమయంలో ఈ పరిస్థితులు ఎదురయ్యాయి. ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా నేను కూడా వెళ్ళాల్సి వచ్చింది. కొంతమంది నన్ను ఆ హిమ్లో చివరి దినాల్లో ఇరికిచ్చారు. జస్ట్ 2-3 నెలల మధ్యలోనే చివరి దినాల్లో ఆ హిమ్ అనే ఆ యొక్క డబ్బులు పంచడం ఉంది కదా, ఆ పరిస్థితిలో ఒక అతను నన్ను ఇరికించేశాడు. ఎంతో అసలుకి మామూలుగా కాదు, ఆ విధంగా నన్ను ఇరికించేశాడు. నేను ఆయన మాటలు నమ్మాను. ఆయన కూడా ఒక సేవకుడే. నాతో పాటు సేవ చేసిన మరొక దైవ సేవకుడు ఆయన లేడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన నన్ను చాలా వరకు ఫోర్స్ చేశాడు. ప్రారంభంలో భయంకరంగా, పాస్టర్ నీ ఒక్కడి కోసమైనా నువ్వు కట్టుకోయ్యా, నీ ఒక్కడి కోసమైనా నువ్వు కట్టుకో, నీకు వస్తాయి, డబ్బులు వస్తాయి అని చెప్పి. నాకు తెలిసి ఆయన ప్రతి నెల దరిదాపు 2 కోట్ల రూపాయలు జనాలకి పంచిపెట్టేవాడట. 2 కోట్ల రూపాయలు. ఆయన స్కార్పియో కార్లు, ఆయన సౌండ్ సిస్టమ్ మామూలుగా లేదు అసలుకి. ఒక ఎలిగాడు. అంత భయంకరమైనటువంటి రీతిలో ఆయనకి కమిషన్లు వస్తున్నాయి, ఆయన జనాలందరికీ కూడా పంచిపెడతానే ఉన్నాడు. ఈ విధంగా విస్తారంగా డబ్బులు వస్తూనే ఉన్నాయి. నన్ను దగ్గరికి 2 సార్లు వచ్చాడు అతను. వచ్చిన తర్వాత నేను ఒకే మాట చెప్పాను, నీతిమంతుడు విశ్వాసములోకి జీవిస్తాడన్న వాక్యోపదేశం బట్టి నేను ఎదిగాను. దయచేసి నన్ను ఏమనుకోకండి, నేను కట్టను, నేను ఇతరుల చేత కట్టించను అని. ఈ మాట చెప్పిన నాకు ఈ పరీక్ష ఇలాగా వచ్చింది. ఇంకొక అతను ఏం చేశాడంటే, లేదు పాస్టర్ అసలుకి ఇంకా అది అని ఎన్ని చెప్పి చివరికి అసలుకి మొత్తానికి నన్ను తీసుకెళ్ళి ముగించాడు. ఇంకొక అబ్బాయి నాకంటే చాలా చిన్న పిల్లోడు, ఆడేం చేశాడంటే, అన్నా నీకెందుకన్నా, నేనున్నానన్నా, ఏమైనా అయినా నా ఇల్లు అమ్మి అయినా నీకు కడతానా అన్నాడు. చివరికి వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే, ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ అనింది, నేను హార్ట్ పేషెంట్ని, నా ఇంటి మీదకి మీరు వచ్చారంటే, నేను చచ్చారంటే మీ మీదే రాసిపెట్టి నేను వస్తాననింది. ఇప్పటికి ఉన్నారు, వాళ్ళు సేవ చేస్తున్నారు. మనం ఏం చేయగలుగుతాం? ఇటువైపు నేను జనుల చేత డబ్బులు కట్టించాను, అటువైపు నేను వాళ్ళకి మొహం చాటే, వాళ్ళకి ఏం చెప్పలేని పరిస్థితి, ఇటు వీళ్ళ దగ్గర నుంచి ఏ రెస్పాన్స్ లేని పరిస్థితి. ఈ విధంగా మోసపోయాం, మనుషులు నమ్ముకొని మోసపోయాం. ఇంకా కొంతమంది నాకు
మందిరం పరిచర్య విషయంలో చాలా చాలా గొప్ప గొప్ప వాగ్దానాలు చేశారు. ఒక అతనైతే పాస్టర్ గారు, నేను మందిరం పైన మందిరం అంతని కట్టించేస్తా, అసలు ఏసీ మందిరం పెట్టేద్దాం, అది ఇది ఎన్నెన్నో చెప్పేసి ఎంతో మేము ఉన్నాం, మేము చేస్తామని. చివరికి వాళ్ళు చర్చికే రావటం మానేశారు. ఇలాంటి పరిస్థితులు మనుషులు నమ్ముకున్నట్టుకంటే, ఒక అతనైతే ఈ యొక్క ఎలక్ట్రికల్ సంబంధించిన అన్నీ కూడా నేనే చేస్తాను పాస్టర్ గారు, మీకు ఏం టెన్షన్ లేదు, అది ఇది అని అన్నారు. కానీ పొరపాటు నేను ఏ రోజు కూడా నోరు తెచ్చి మీరు ఇది చేస్తానన్నారు కదా, మీరు చేయలేదు అని ఆ కుటుంబాన్ని నేను ఎన్నడూ వెళ్ళి, అయ్యా మీరు మేము ఈ పని అయిపోతున్నాం, ఇది పెండింగ్ ఉంది, మీరు చేస్తానన్నారు కదా, మీరు చేస్తారా, మిమ్మల్ని అడగడానికి వచ్చాను అని ఏ రోజు కూడా మందిర పరిచర్య విషయంలో, మందిర నిర్మాణ విషయంలో నేను ఏ రోజు ఆ ఇంటి గుమ్మం తొక్కి నేను డబ్బులు అడగలేదు. వాళ్ళని మీరు చెప్పిన ప్రమాణం, మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రమాణం చేశారు కదా, ఈ మాట ఇచ్చారు కదా, మాట ప్రకారంగా ఇప్పుడు చేయండి అని నేను ఏ రోజు కూడా వారిని నిలదీయలేదు, వారి దగ్గరికి వాళ్ళ గుమ్మాన్ని తొక్కలేదు. మామూలుగా విజిటింగ్కి వెళ్ళాను, ప్రార్థన చేశాను, కాముకు వచ్చాను, అంతే తప్ప నేను వారిని మీరు చేస్తానన్నారుగా మీరు చేయలేదు అన్న విషయంలో నేను ఏ రోజు కూడా వారిని అడగలేదు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం గమనించాలి. ఇలాగ నా జీవితంలో నేను ఎన్నోసార్లు, ఒక అమ్మాయి అయితే నాకు అన్నా దీంట్లో చేరన్నా దాంట్లో అన్నా సేఫ్ జాబ్ అన్నా మనకు సేఫ్ లేకుండా చేస్తామని ఆ అమ్మాయి వచ్చింది. నాకు సేవకురాలే, ఒకప్పుడు మినిస్ట్రీలో సేవ చేసిన అమ్మాయి సేఫులు లేకుండా చేసేసింది. సేఫ్ షాప్ అని అనింది, సేఫులు లేకుండా చేసింది. అంటే మనుషుల నేను కూడా మనిషి, నాలో కూడా మిస్టేక్స్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు చెప్పారని వాళ్ళు నమ్మాను కదా, వాళ్ళు సేవకులాలు మంచి బిడ్డ అని నేను నమ్మాను. అమ్మాయి చేస్తుంది మంచిదే, మంచి మాటలే చెప్తుంది, తప్పేం చేయదు అని నేను నమ్మాను. అందువలన నాకేమైందంటే వాళ్ళు నమ్మి నేను కూడా అవమానాలు, నిందలు పాలయ్యాను. దేవుని వాక్యం ఎలా చెప్తుంది, అనుభవించినటువంటి దావీదురాజు చెప్తున్నాడు, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఈ రోజున నీవు అలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నావా? ఏదైనా మార్గాల గుండా నువ్వు వెళ్తూ ఎవరో చెప్పిన మాటలను బట్టి నువ్వు నమ్మేస్తున్నావా? నువ్వు అభివృద్ధి అయిపోవాలని దేవుడు నిన్ను ఆస్వాదించి అభివృద్ధి చేయలే తప్ప ఏ మానవుడి ద్వారా, ఏ మనుషుల ద్వారా, వారి ప్రయత్నాల ద్వారా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి నువ్వు పొందలేవు. నిశ్చయముగా దేవుని మీద ఆధారపడితే, దేవుని మీద ఆనుకుంటే నిశ్చయముగా ఆయన మనకు ఏ సమయంలో ఏది అవసరమో ఆయన ఖచ్చితంగా మన జీవితాలకి ఆయన ఆయా సమయానికి ఆయన మనకు సహాయం చేస్తూ వస్తాడు. చూడండి, ఒక పక్షి తన బిడ్డలకు ఏ సమయానికి ఏది అవసరమో పక్షికి తెలుసు కదా. తల్లి అయిన పక్షి ఆ పెద్ద పక్షులకి తెలుసు తమ పిల్లలకి ఏ సమయానికి ఏది అవసరమో. ఆ సమయానికి అవన్నీ వాటికి సమకూరుస్తూ ఉంటాయి. అవి ఎక్కడ ఏ తిప్పలు పడినా ఆ పిల్లలకి ఆహారానికి, ప్రతి సమయంలో ఆహారానికి వాటికి డోకా లేకుండా అవి తీసుకొచ్చి పెడతా ఉంటాయి. అలాగే మన దేవుడు కూడా మనం ఆయన బిడ్డలుగా ఆయన యుద్ధ ఉన్నప్పుడు మన ప్రతి అవసరతలు ఆయన తీరుస్తూ వస్తాడు. మనుషులను నమ్ముకోవద్దు. మనుషులు ఏదో చెప్తారు, మన అరచేతిలో వైకుంఠం అని అంటారు మన హైందవ సహోదరులు. అరచేతిలో వైకుంఠం చూపించేస్తాడు, బ్రహ్మాండంగా అంత కళ్ళకి కట్టినట్టుగా రంగులుగా కనబడిపోతుంది. ఎస్, ఒకవేళ అవన్నీ జరగవచ్చు, కానీ అది మాటలకు మాత్రమే పరిమితం. దేవుడు మనల్ని ఆస్వాదిస్తే నిశ్చయముగా మనం అన్నిటికీ ఆస్వాదించబడతాం. దేవుడు మనకు సహాయం చేస్తే, మనల్ని దేవుడు లిఫ్ట్ చేయటం ప్రారంభిస్తే ఖచ్చితంగా దేవుని చేత మనము లిఫ్ట్ చేయబడతాం. దేవుడే మనల్ని ఎదిగింపచేస్తాడు. మనల్ని ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి ఆయన ఎదిగింపచేస్తాడు. నా బంధువులలో కానీ, నా రక్త సంబంధికుల్లో కానీ, ఇక నా సేవలో అనేకులు ఎంతోమంది ఎన్నో ప్రమాణాలు చేశారు. నేను ఏ రోజు కూడా అమ్మ మీరు ఈ మాట చెప్పారు, మీరు నాకు చేయలేదు అని నేను ఏ రోజు వారి గుమ్మాన్ని తొక్కలేదు. ఎందుకంటే నేను నమ్మిన దేవుడు ఆయన మనల్ని సిగ్గుపరచడని నా విశ్వాసంతో నేను ప్రమాణం చేసిన వాళ్ళు ఎవ్వరున్నా సరే వాళ్ళని నేను ఈ రోజు వరకు కొంతమంది నేను అడగలేదు. ఒక అబ్బాయికి ఏమో నేను ఒక మాట చెప్పాను, నువ్వు ఇట్లా చేస్తానన్నావు కదా అని జ్ఞాపకం చేశాను. అది కూడా నాకు మనసులో బాధ అనిపించింది. కానీ ఆ యొక్క అబ్బాయితో నాకున్న ఆ యొక్క క్లోజ్నెస్ని బట్టి నేను అలాగా చెప్పడం జరిగింది తప్ప నేను వాంటెళ్ళి నాకు చేయలేదన్న వేదనతో లేకుండా ఇంకో విధంగా నేను చెప్పను. మనల్ని దేవుడు సిగ్గుపరచుడు.
మనము ఆయన్ని ఆశ్రయిస్తే ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు అని దేవుని యొక్క లేఖనం దాటిగా చెప్తుంది. కనుక ఈ యొక్క ఉదయకాలం ముందు దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి మనం దేవుని యొక్క ఆత్మకు అప్పగించుకొని దేవుని యొక్క మాటల ప్రకారంగా మనం మనుషుల యొక్క మాటల్ని, రకరకాలైన ఆలోచనల్ని మనం విడిచిపెట్టి వాటి గురించి మనం పట్టించుకోకుండా దేవుణ్ణి ఆశ్రయిద్దాం. ఏ పరిస్థితికైనా, ఏ కష్టానికైనా, ఏ బాధకైనా, చదువుతున్న పిల్లలైనా సరే, లేకుంటే ఉద్యోగం చేస్తున్న వాళ్ళైనా సరే, కుటుంబీకులైనా సరే, ఏ విషయంలోనైనా సరే మనుషుల్ని ఆశ్రయించొద్దు, మనుషుల వద్దకు వెళ్ళొద్దు. వాళ్ళు నమ్ముకునే దానికంటే కూడా దేవుని ఆశ్రయించడం మనకు దీవెనని దేవుని లేఖనం అడుగు చెప్తుంది. కనుక మనం ఈ విధంగా దేవుని ఆశ్రయించి ఆయన సన్నిధిలో ముందుకు కొనసాగించబడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కుకై స్తోత్రాలు. నిజమే ప్రభువా, మేము మనుషులు నమ్ముకుంటే మాకు నింద, సిగ్గు, అవమానాలు కలుగుతాయి. కానీ మిమ్మల్ని ఆశ్రయిస్తే మాకు మేలు కలుగుతుంది. ఈ మాటలు మా హృదయాలలో మీరు నీరు కట్టి ఫలం ఇచ్చేయండి. రాబోతున్న కాలంలో మీరు ఆఖరి పర్యంతం మేము ఈ యొక్క చివరి శ్వాసను విడిచేంత వరకు కూడా మేము మీ మీదే ఆనుకొని, మీ మీదే మనసు ఉంచుకొని, మీ మాటలు ఎందు లక్ష్యమించి ముందుకు సాగుటకు సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం ఆయన యందు విశ్వాసంతో ఆయనని ఆశ్రయించిన వారందరికీ కృపయు, కనికరము, సమాధానము నిరంతరం తోడేవుని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయంగా ప్రభు మీదే మనం ఆనుకుందాం, ఆధారపడదాం. ఆయన అద్భుతంగా మనకు సహాయం చేసి మనల్ని దీవించి బలపరిచి నడిపిస్తాడు. కృప మనకు తోడుగా ఉండి నడిపించును గాక. మనల్ని ఎన్నడూ ఆయన సిగ్గుపరచుడు. అదేవిధంగా ఈ వాక్యాలు విన్న మీరు అనేకులకి షేర్ చేస్తూ దేవుని పరిచర్యలో సహభాగస్వాములు కావాలని ప్రేమతో